సుమతీ శతకంలోని 108 పద్యాల్లో 73 నుంచి 78 వరకు గల పద్యాలు, వాటి భావాలు ఈనాటి 13వ భాగంలో వినండి, చూడండి. పరసతుల గోష్ఠి నుండిన పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్, బరసతి సుశీలయైనను బరు సంగతినున్న నింద పాలగు సుమతి. జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు సైతం పరస్త్రీతో మాట్లాడితే అపవాదులు అంటకడతారు. అలాగే అత్యుత్తమ లక్షణాలు కలిగిన స్త్రీ అయినా సరే పరపురుషుడితో మాట్లాడితే ఆవిడనూ నిందిస్తారు అని భావం. పరులకు నిష్టము సెప్పకు పొరుగిండ్లకు వనులు లేక పోవకు నిపుడున్, బరుగదిసిన సతిగవయకు మెరిగియు బిరుసైన హయము లెక్కకు సుమతి. ఓ బుద్ధిశాలి, ఇతరులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. నీకు ఏ పని లేకపోతే ఇతరుల ఇళ్లకు వెళ్లే అలవాటు మంచిది కాదు. మరో పురుషుడితో సంబంధం ఉన్న స్త్రీతో స్నేహం చేయకు. మదమెక్కిన గుర్రంపై స్వారీ చేయకు అని భావం. పర్వముల సతుల గవయకు ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో, గర్వింపనాలి వెంపకు నిర్వహణము లేని చోట నిలువకు సుమతి. పర్వదినాల్లో స్త్రీలతో కలయిక అనుచితం. ప్రభువు దయ చూపించాడు కదా అని మనసులో ఉప్పొంగిపోవటం నీకు మంచిది కాదు. గర్విష్ఠి అయిన భార్యను పోషించకు, నీకు సాగుదల లేని చోట నిలువకు అని భావం. పలుదోమిసేయు విడియము తలగడిగిన నాటి నిద్ర, తరుణుల ఎడలన్ బొలయలుక నాటి కూటమి, వెల ఇంతని చెప్పరాదు వినరాసుమతి. అంటే పళ్ళు తోముకున్న తర్వాత ఆకువక్క నమలటం, తలస్నానం చేసిన తర్వాత నిద్రపోవటం, స్త్రీతో గొడవ జరిగిన తర్వాత అలుకలో ఉన్నప్పుడు సంభోగించటం అపరిమితమైన సుఖాన్ని ఇస్తాయి అని భావం. పాటెరుగని పతి కొలువును గూటంబున కెరుకపడని కోమలి రతియున్, బేటెత్తజేయు చెలిమియు నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతి. అంటే శ్రమను గుర్తించని యజమాని దగ్గర పనిచేయటం, కలయిక తెలివిలేని స్త్రీతో సంభోగించటం, స్నేహం చేసి వెంటనే భగ్నమయ్యేట్లుగా చేసే స్నేహం ఎలా ఉంటుందంటే నదీ ప్రవాహానికి ఎదురీదినట్లు ఉంటుంది అని అర్థం. పాలను గలిసిన జలమును పాలవిదంబుననయుండు వరికింపంగా, పాల చవిజరచుగావున పాలనుడుగు వాని పొందు వలదుర సుమతి. పాలతో కలిసిన నీరు పాలలాగే పైకి కనబడుతుంది, కాని గమనిస్తే పాల నాణ్యత, రుచి కూడా తగ్గిపోతాయి. అలాగే చెడ్డవారితో స్నేహం స్వగౌరవాన్ని తగ్గిస్తుంది, పోగొడుతుంది. కాబట్టి అలాంటి వారితో స్నేహం కూడదు అని భావం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos, please like, share and subscribe to Hitapriyam channel.